క్యాన్సర్ పేషెంట్లు పుట్టగొడుగులను ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. శరీరంలో దీర్ఘకాలిక మంట కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. వ్యాధి కూడా పెరిగే ప్రమాదం ఉంది. పుట్టగొడుగుల్లోని రీషి, మైటేక్ వంటి రకాలకు సమ్మేళనాల్లో శోధ నిరోధక లక్షణాలుంటాయి. మష్రూమ్స్లో టైటర్పెనాయిడ్స్, పాలీసాకరైడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి తోడ్పడతాయి. పుట్టగొడుగులు క్యాన్సర్ పెరుగుదలకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు. పుట్టగొడుగుల్లో సెలీనియం, విటమిన్ సి, వివిధ పాలిఫెనాల్స్తో సహా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను దెబ్బతీసే క్యాన్సర్ అభివృద్ధికి దోహదపడే ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందించడం ద్వారా పుట్టగొడుగులు క్యాన్సర్ చికిత్సలు, ఇతర కారకాల వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఆరోగ్యకరమైన కణాలను రక్షించడానికి సహాయపడతాయి. వీటిలో ఎర్గోథియోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ దండిగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి. రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర లాంటివి రోజు తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్ళు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దానిమ్మ, బీట్రూట్లు రక్త వృద్ధితో పాటు రక్త శుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. సపోటా జ్యూస్ ఒక ఎఫెక్టివ్ జ్యూస్. సపోటాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది. సపోటా జ్యూస్లో ఉండే కాల్షియం ఎముకలకు బలంగా మార్చుతుంది, గర్భిణీలకు శక్తినిస్తుంది. సపోటా జ్యూస్లో విటమిన్ సి ఉండడం వల్ల అది వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. సపోటా జ్యూస్ తాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టంలో పారాసిస్టిక్ ఎఫెక్ట్స్ను తగ్గిస్తుంది. జ్యూస్లో ఉండే విటమిన్ ఏ లంగ్స్, సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది. సపోటా జ్యూస్లో ఫ్రక్టోస్, సుక్రోజ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎనర్జీని అందిస్తాయి. సపోటా జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. స్పాండిలోసిస్కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూసేద్దాం. బరువైన వస్తువులు, నీళ్ల బకెట్లు, సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, ల్యాప్టాప్లు మోయడం వంటి పనులు చేయకూడదు. తలపైన బరువులు పెట్టుకోకూడదు. పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకు ఉండేలా చూసుకోవాలి. తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్షీట్ 4 ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడ కింద పెట్టుకోవాలి. 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండడం వల్లనే తప్పనిసరిగా మెడకు, భుజాలకు సపోర్ట్ ఉంటుంది. సమస్య 2వ దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది.